ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడటం అలవాటయిందా? పనుల ఒత్తిడితో రోజంతా సతమతమవుతూ రాత్రికి అలసటతో కుప్పకూలిపోతున్నారా? ఈ దినచర్య మరుసటి రోజు కూడా కొనసాగుతోందా? రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి. ఒకసారి మనసులో అనిపిస్తుంది, నేను నిజంగా జీవిస్తున్నానా లేక అలాగే రోజులు గడుపుతున్నానా? నిజం ఏమిటంటే, మన అలవాట్లే మన భవిష్యత్ని నిర్ణయిస్తాయి. చిన్న చిన్న మంచి పనులు మన జీవితాన్ని మెల్లగా మారుస్తాయి. ఈరోజు మీతో నేను 10 అద్భుతమైన అలవాట్లను పంచుకోబోతున్నాను. అలాగే చివరిలో ఒక ప్రత్యేక బోనస్ చిట్కా కూడా ఉంటుందని ముందే చెబుతున్నాను. అది నిజంగా ఎంతో ముఖ్యమైనది, కాబట్టి చివరి వరకు చూడండి. అయితే మొదలు పెడదామా? నెంబర్ 1, ఉదయం 10 నిమిషాలు నేనే. చాలామంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తారు. అలా చేస్తే మనం టెన్షన్లో రోజును ప్రారంభిస్తాం. అందుకే లేచిన తర్వాత 10 నిమిషాలు ఫోన్ చూడకుండా ఉండు. నీతో నీవు ఉండు. నీళ్లు తాగు, నిశ్శబ్దంగా కొంచెం కూర్చో. నిన్ను నీవు అడుగు, ఈరోజు నాకు నిజంగా ముఖ్యమైన పని ఏమిటి? ఇలా చేస్తే నీ రోజు నీ నియంత్రణలో ఉంటుంది. నెంబర్ 2, 2 నిమిషాలు కదలు. శరీరం కదలాలి, బలంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. అలసిపోయినప్పుడు, బోర్గా ఉన్నప్పుడు 2 నిమిషాలు కదలండి. చేతులు చాపండి, అడుగు అడుగు నడవండి, కాస్త దూకండి. శరీరం కదిలితే మనసు సంతోషపడుతుంది. 2 నిమిషాలు ప్రారంభిస్తే చాలాసార్లు 20 నిమిషాలు కూడా చేస్తాం. నెంబర్ 3, ఒకే పని మీద దృష్టి. ఒకేసారి అన్ని పనులు పెట్టుకోవద్దు. అలా చేస్తే ఏ పని సరిగ్గా కాదు, గందరగోళం అవుతుంది. ప్రతిరోజు ఒక ముఖ్యమైన పనిని ఎంచుకొని దానిపై 1 గంట పాటు పూర్తి దృష్టి పెట్టండి. ఆ సమయంలో ఫోన్ ఇతర డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండండి. గందరగోళంగా 5 గంటలు శ్రమించే కన్నా పూర్తి దృష్టితో 1 గంట పని చేస్తే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 4, రాత్రికి ఫోన్ ఆఫ్ టైం. రాత్రి ఆలస్యంగా ఫోన్ చూస్తే మనకు టెన్షన్, అలసట ఎక్కువ అవుతుంది. అందుకే రాత్రి 9:30 గంటలకు ఫోన్ ఆఫ్ చేయండి. ఆ 1 గంటలో పుస్తకం చదవండి, డైరీలో రాయండి, లేదా రేపటి కోసం ప్లాన్ చేసుకోండి. శాంతంగా నిద్రపోండి. రాత్రి ప్రశాంతత మీ సొంతమవుతుంది. నెంబర్ 5, ఆదివారం చిన్న ప్లాన్. ఆదివారం 30 నిమిషాలు నీ వారం ఎలా గడిచిందో చూడు. ఏం బాగా జరిగింది, ఏం బాగా జరగలేదు. వచ్చే వారం నీ ముఖ్యమైన 3 పనులు ఏమిటి? గదిని కాస్త శుభ్రం చేయండి. అప్పుడు అంతా కొత్తగా మొదలైనట్టుగా అనిపిస్తుంది. నెంబర్ 6, 5:1 సోషల్ ఎనర్జీ రూల్. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన అలవాట్లను నిర్ణయిస్తారు. ఒక నెగిటివ్ ఇంటరాక్షన్కు 5 పాజిటివ్ ఇంటరాక్షన్లు ఉండాలి. ఒక నెగిటివ్ వ్యక్తితో మాట్లాడితే 5 పాజిటివ్ మాటలు వినండి. మంచి పాట, మంచి ఫ్రెండ్తో మాట్లాడడం, మంచి వీడియో, మంచి పాడ్కాస్ట్, పుస్తకం. ఇవి మనసుకు శక్తినిస్తాయి. నెంబర్ 7, రాత్రి 3 చిన్న కృతజ్ఞతలు. ప్రతి రాత్రి 3 చిన్న మంచి విషయాలు రాయండి. ఉదాహరణకు, ఈరోజు తాగిన కాఫీ రుచిగా ఉంది, ఎవరో నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు, మంచి గాలి వీచింది. ఇలా రాస్తే మనసు మంచి విషయాలని గుర్తుపెట్టుకుంటుంది. నెంబర్ 8, రోజు 20 నిమిషాలు నేర్చుకో. రోజు 20 నిమిషాలు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోండి. పుస్తకం చదివినా సరే, వీడియో చూసినా సరే, క్లాస్ తీసుకున్నా సరే. చిన్న చిన్న 20 నిమిషాలు 1 సంవత్సరంలో పెద్ద మార్పు చేస్తాయి. నెంబర్ 9, ఉదయం రాత్రి నిశ్శబ్దం. ఉదయం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. శ్వాస పీల్చండి, మనసు ఆగి ఆలోచించేలా ఉంటుంది. సైలెన్స్ అంటే మనసుకి సూపర్ పవర్ లాంటి. నెంబర్ 10, సిద్ధం కాకుండానే మొదలుపెట్టు. చాలామంది ఇలా అనుకుంటారు, అన్నీ సిద్ధమైన తర్వాత మొదలు పెడతాను. కానీ నిజమేమిటంటే, అన్నీ సిద్ధమయ్యే రోజు రాదు. ధైర్యంగా మొదలుపెట్టు.
చిన్న స్టెప్ వేయ్. చిన్నగా మొదలైన పని పెద్దదవుతుంది. బోనస్ అలవాటు ఏంటి? 80 ఏళ్ళు ఉన్నట్టో ఆలోచించు. వారంలో ఒకసారి నీకు నువ్వు అడుగు, నాకు 80 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ చిన్నపాటి టెన్షన్ అప్పుడు కూడా నాకు ముఖ్యమైనదిగా అనిపిస్తుందా? ఆ వయసులో చూస్తే చాలా విషయాలు నిజంగా ముఖ్యమైనవి కావని అప్పుడు అర్థమవుతుంది. ఇది మన జీవితంలో నిజంగా ఏది ముఖ్యమైనదో గ్రహించేలా చేస్తుంది. చివరి మాటలు: ఈ అలవాట్లలో మార్పు ఒక్క రాత్రిలో రాదు, కానీ క్రమంగా నిలకడగా సాధన చేస్తే కాలక్రమంగా నెలలు సంవత్సరాలుగా మన జీవితం ఎంతో అందంగా రూపుదిద్దుకుంటుంది. నీకు ఏ అలవాటు నచ్చింది? ఈరోజు ఏది మొదలు పెడతావు? ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, ద తెలుగు థింకర్ని సబ్స్క్రైబ్ చెయ్యి. నిన్ను నువ్వు ప్రేమించని భవిష్యత్తు ఈరోజే చిన్న స్టెప్ వేయమని నిశ్శబ్దంగా కోరుకుంటుంది.